జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామచంద్ర సీతారామ. ఈరోజు మనం శ్రీరామ పట్టాభిషేకం వాల్మీకి మహర్షి రచితం ఏ విధముగా ఉన్నదో ఆ విధంగా మనం చెప్పుకుందాం. ఇది పుణ్యప్రదం. సీతారామ కళ్యాణము, రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణము, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము వింటే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం వస్తుంది శ్రీరామ పట్టాభిషేకం వింటే కూడా. నిన్నను మనం సీతారామ కళ్యాణం చెప్పుకున్నాం. మనకు అర్థమవుతుంది ఆనాటి ఆర్ష వివాహ సంప్రదాయములు ఎలా ఉన్నాయి. ఆనాడు సప్తపది ముఖ్యము, పవిత్ర అగ్ని చుట్టూ ముమ్మార్లు తిరుగుట ముఖ్యము అని చెప్పుకున్నాం. తదుపరి కన్యాదాత గ్రహీతకు అంటే పెళ్లి కొడుకుకు కన్యను దానము చేయటము, పవిత్ర జలముతో వారిద్దరి కరచాలనము చేసి కరగ్రహణము తరువాత పవిత్ర జలముతో కన్యను గ్రహీతకు దానము చేయటం చూసాం. ఆనాటి విధాలది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో కూడా ఇలాగనే ఉన్నది. తదుపరి కాలంలో మనకు తెలిసిన శాస్త్రాల ప్రకారము 6వ శతాబ్దము నుండి తాళిబొట్టు కట్టడం కూడా వచ్చింది. అలాగనే ఈరోజు మనం ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎలా పట్టాభిషేకం జరిగిందో ఆనాడు శ్రీరామునికి మనం చూద్దాం. విభీషణుడు సుగ్రీవులు వారిద్దరూ వచ్చారు శ్రీరామ చంద్రుని వద్దకు. వచ్చి ఇలా అంటున్నారు, మహాత్మా, రావణ సంహారం జరిగింది. మాత సీత పుణ్యమూర్తి మీ వద్దకు చేరింది. మీ దయ వల్ల ఇంద్రుడు చనిపోయిన వానర వీరులు అందరినీ, బల్లూక వీరులు అందరినీ కూడా పునర్జీవితులను చేశారు. అందరూ ఆరోగ్యంగా మునుపటి కంటే శక్తిగా ఉన్నారు మీ దయ వల్ల అని శ్రీరామచంద్రునికి విన్నవించారు. ఇలా విన్నవించిన తరువాతే శ్రీరాముడు సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని తదుపరి విభీషణుని ఆలింగనం చేసుకొని ఇలా అంటున్నాడు, విభీషణ, నీ వద్ద ధనము, వజ్ర వైడూర్యములు, రత్నములు చాలా ఉన్నవి అని చెప్పితివి కదా. అందు నీకు కావలసినది ఉంచుకొని మిగతాది ఈ వానర వీరులకు, బల్లూకు వీరులకు బహూకరించి వారిని సన్మానించుము. వీరంటే నాకు చాలా ప్రీతి అని అన్నాడు శ్రీరామచంద్రుడు. మహాత్మా, ఈ రాజ్యము నీది, ఈ విజయము నీది, నా ఆస్తంతా నీదే, అంతా ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. వద్దు వద్దు విభీషణ, నీకు కావలసింది ఉంచుకో, మిగతాది మాత్రమే ఈ వానర వీరులకు, బల్లూకు వీరులకు బహుకరించు అని అన్నాడు రాముడు. అలాగనే అన్నాడు. అన్న తర్వాత ఆ కార్యక్రమం జరిగింది. అప్పుడు శ్రీరామచంద్రుడు వాలి కుమారుడిని అంగదుడిని దగ్గరగా పిలిచి కౌగిలించుకున్నాడు. తదుపరి విభీషణుడిని, సుగ్రీవుడిని పిలిచి, మీరందా నాకు చాలా సహాయం చేశారు. మీ వల్లనే నేను నా భార్య సీతను తిరిగి నేను పొందాను. నా భార్య సీత అంటే నాకు ప్రాణము. అట్లాంటి నా పుణ్య సతీమణి నాకు మీరు తిరిగి అప్పగించారు. ఎంతో ప్రాణాల ఒడ్డి మీరు యుద్ధం చేశారు. మీకు అందరికీ ధన్యవాదాలు అన్నారు. అప్పుడు అంటున్నాడు విభీషణుల వారు, మహాత్మా, మాత సీత పుణ్య స్నానాలు చేయడానికి ఉత్తమ స్త్రీలు వెళ్ళారు.
మీరు కూడా పుణ్యస్నానాలు చేసి జడలు విప్పుకుంటే బాగుంటుంది కదా అని సూచించారు. విభీషణ, లేదు లేదు, నాకు అట్టి కోరిక నేడు లేదు. నా యొక్క 14 సంవత్సరముల వనవాస దీక్ష పూర్తి కావస్తున్నది. త్వరగా నేను త్వరపడి చాలా దూరము ప్రయాణించవలసి ఉన్నది అయోధ్యకు. నా తల్లిని, పినతల్లులను, అన్నదమ్ములను, నా ప్రజలను నేను త్వరగా చూడాలని ఉవ్విళ్ళూరుచున్నాను. కనుక నాకు సమయం తక్కువగా ఉన్నది కనుక నేను అయోధ్యకు బయలుదేరుతాను అని అన్నాడు. అంటే అంటున్నాడు విభీషణుడు, మహాత్మా అటులైన సో ఒక విన్నపము. ఈ రాజ్యము మీది, ఈ పుష్పక విమానం కూడా మీదే. ఈ పుష్పక విమానము వాస్తవానికి పూర్వం బ్రహ్మదేవుడు మా పెద్దన్నయ్య అయినటువంటి కుబేరునికి ఇచ్చాడు. ఆ కుబేరుని దగ్గర ఉన్న ఈ పుష్పక విమానాన్ని దౌర్జన్యంగా బలంతో మా అన్న రావణాసురుడు గ్రహించాడు. నేడు ఆ పుష్పక విమానం ఈ లంకలో ఉన్నది, అది మీదే. దానిని మీరు ఉపయోగించుకొని త్వరగా అతి త్వరగా అయోధ్యను చేరుకొనవచ్చును. ఎంతమంది అయినను ఈ పుష్పక విమానంలో కూర్చొనవచ్చును అని చెప్పాడు విభీషణుడు. అట్లయిన సో సరే, మేము ఆ పుష్పక విమానంలోనే ప్రయాణిస్తాం అని రాముడు సీతమ్మను, లక్ష్మణస్వామి వారిని పిలిచారు. ఎక్కారు ఆ పుష్పక విమానాన్ని, అధిరోహించారు. శ్రీరాముడు సీతామాతను దగ్గరగా తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అంత ప్రేమ రామునికి భార్య పైన. బయలుదేరే సమయానికి సుగ్రీవుడు, విభీషణుడు వచ్చారు. మహాత్మా, ఒక విన్నపము, మీరు బయలుదేరుతున్నారు, మీకు శుభం కలుగుగాక, కానీ మాది ఒక కోరిక ఉన్నది అని అన్నారు. మిత్రులారా, మీరంటే నాకెంతో ప్రేమ, మీ కోరిక తప్పగా తీరును, చెప్పండి అని అడిగాడు. మేము అంతా కూడా అయోధ్యకు రావాలని ఉవ్విళ్ళూరుచున్నాము. మీ మాతలను, మీ సోదరులను, మీ రాజ్యాన్ని చూడాలనే కోరిక మాకు ఉన్నది. దయచేసి కాదనకుండా మమ్మల్ని కూడా ఈ పుష్పక విమానంలో మీతో తీసుకువెళ్ళండి అని అడిగారు. తప్పకుండా విభీషణ, రండి, మీరు మీ భార్యలు అందరూ కూడా ఎవరెవరు రావాలో మీరే నిర్ణయించుకొని వారందరినీ ఈ పుష్పక విమానంలో ఎక్కించండి అని చెప్పారు. పుష్పక విమానంలో విభీషణుడి యొక్క పరివారము, ముఖ్య మంత్రులు అందరూ కూడా ఎక్కారు. శ్రీరాముని ఆనతితో ఆ పుష్పక విమానము శ్రీరాముడు, సీతామాత, లక్ష్మణుడు, హనుమ, సుగ్రీవుడు, విభీషణుడు, అతని యొక్క పరివారం అంతా ఎక్కగా రాముని ఆదేశం మేరకు ఆ పుష్పక విమానము రివ్వున ఆకాశంలోనికి ఎగిరింది. అక్కడ నుంచి శ్రీరాముడు లంకను చూస్తున్నాడు. వైదేహి, చూడు, ఇది ఏ లంకా నగరము, చిత్రకూట పర్వతము పైన ఆనాడు మనం ఉన్నాం, ఈనాడు మనం ఇక్కడ ఈ లంకాపురంలో ఉన్నాం. వైదేహి, ఇటు చూడుము, ఇదే లంకా నగరము. త్రికూట పర్వతం పైన పూర్వకాలము దేవ శిల్పి అయినటువంటి విశ్వకర్మ ఈ నగరాన్ని బంగారంతో నిర్మించాడు. బహు సుందరమైనది సుమా. అటు చూడు, రక్తపు మడుగులు, రక్తపు మరకలు, అది యుద్ధభూమి. సీత, ఇక్కడనే నేను రావణాసురుడిని సంహరించాను. అటు చూడు, మహాబలవంతుడు, తండ్రి కంటే బలవంతుడైనటువంటి మేఘనాథుడిని నీ మరిది లక్ష్మణుడు ఇక్కడ సంహరించాడు. ఇక్కడ చాలామంది వీరులను మన హనుమ, ఇతర ముఖ్య వీరులు, సుగ్రీవుడు, వీళ్ళంతా కూడా సంహరించారు. ఇదియే మా యుద్ధ భూమి. అటు చూడుము, ఆ రావణాసురుని చితి బూడిదై ఉన్నది. అక్కడ విలపించారు రావణాసురుడు యొక్క సతీమణి మండోదరి మరియు వేల కొలది అతని భార్యలు వచ్చి. ఆ స్థలము కూడా ఇదియే.
అని చెప్తూ అలా శ్రీరాముల వారు ముందుకు సాగుతున్నారు. ఇటు చూడుము ఈ మహాసముద్రము. ఈ మహాసముద్రం మధ్యలో కనిపిస్తున్నదే ఇది మైనాక పర్వతము. ఇందులోనే ఆంజనేయునికి విశ్రాంతి కోసం అతడు ప్రార్థించాడు. అతడు వెళ్ళిపోయాడు సమయం లేక. కానీ మేము ఈ లంకకు వచ్చినప్పుడు మాత్రము ఈ వారధి నుంచి మేము ఇక్కడ కొంతకాలము విడిది చేశాం. ఇక్కడే భోజనాలు చేశాం. ఇది చూడు ఈ మహా సముద్రం నుంచి మేము నిర్మించినటువంటి వారధి. ఈ వారధి మన నలుడు నిర్మించాడు. అతను గొప్ప బుద్ధితో చతురతతో ఈ నిర్మాణం చేశాడు సుమా. ఇది 100 యోజనముల విస్తీర్ణము ఉన్నది. ఇది 10 యోజనముల వెడల్పు గలది ఈ మహా వారధి. మిత్రులారా, ఇక్కడ చెప్పుకోవాలంటే 100 యోజనముల దూరము అంటే నేటి ప్రకారము అయితే 1280 కిలోమీటర్ల పొడవు, 10 యోజనముల వెడల్పు అంటే ఇంకా 1200 కిలోమీటర్ల 10 ఉంతే కదా, 128 కిలోమీటర్ల వెడల్పు. అయితే నేటి శ్రీలంకయేనా ఆనాటి లంక అనేది మనం తెలుసుకోవాలి. ఈనాటి శ్రీలంకయే నాటి లంక అయితే మాత్రము నేడు ఉన్న దూరం మాత్రం 48 కిలోమీటర్లు పొడవు మాత్రమే ఉన్నది. 3 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది ఆ రోడ్, ఆ బ్రిడ్జి. దీనిని కూడా నాసా వారు కూడా గుర్తించారు. అంటే ఆనాడు ఈ వారధి నిర్మించారు అనడానికి ఆధారాలు. అయితే అంత దూరం లేదు. కారణం ఎన్నో వేల సంవత్సరాల క్రితముది ఈ రామాయణ గాథ. వాస్తవంగా జరిగినది ఇతిహాసము. కనుక ఇన్ని సంవత్సరముల కాలములో ఎన్నో తుఫానులు, విపరీతమైనటువంటి మార్పులు వచ్చిన కారణంగా కొంత భూభాగములు కలిసిపోయి ఉండవచ్చు సముద్రంలో అని మనం అనుకోవాలి. అలా శ్రీరాముని ఆనతితో ఆ పుష్పక విమానము సముద్రాన్ని దాటి భరతఖండం భూభాగానికి వచ్చింది. అక్కడ రాములు వారు చెప్తున్నారు సీతాదేవికి, సీత ఇక్కడనే నేను యుద్ధానికి బయలుదేరే ముందు అనగా వారధిని దాటే ముందు ఇక్కడ నేను శివదేవుని ప్రార్థించాను. శివదేవుడు ఇక్కడ నాకు ప్రత్యక్షమై నన్ను ఆశీర్వదించాడు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ మనము ఈ పుణ్యక్షేత్రం ఏది మీకు అందరికీ తెలుసు, రామేశ్వరం. అది రామేశ్వరుడు శ్రీరామచంద్రుడు నిర్మించినటువంటి ఆలయం అది రామాయణంలో ఆ విధంగా లేదు. కానీ వాల్మీకి రామాయణంలో ఏమున్నది, ఇక్కడనే నాకు శివదేవుడు ప్రత్యక్షమై నన్ను ఆశీర్వదించను అని చెప్పుకొచ్చాడు వాల్మీకి. కానీ కూర్మ పురాణము, ఇంకా శివపురాణము, పద్మపురాణం మనం చూస్తే శ్రీరామచంద్రుడు లంకలోనికి ప్రవేశించే ముందు ఇక్కడ రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అది పుణ్యక్షేత్రమైనటువంటి రామేశ్వరము అని చెప్పబడి ఉన్నది. సీత ఇటు చూడుము, ఇదే ప్రదేశములో మిత్రుడు విభీషణుడు నన్ను శరణాగతి చేశాడు. నేను అతనికి శరణు ప్రసాదించాను అంటూ చెప్తూ అలా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళగా వారికి విభీషణుడు మాట్లాడుతూ నమస్కరిస్తూ పొగుడుతూ ఉండగా సుగ్రీవుడు మాట్లాడే సమయానికి సుగ్రీవుని యొక్క రాజధాని అయినటువంటి కిష్కింధ వచ్చింది. సీత ఇదే కిష్కింధాపురి, ఇచ్చటనే నేను వాలిని సంహరించి తిని, ఇదిగో ఇటు చూడుము, ఇది అంతా కిష్కింధాపురి అని చెప్పుకొచ్చారు మహాత్ముడు శ్రీరాముడు మాత సీతకు. సీత వెంటనే ఇలా అంటున్నారు, ప్రభు ఇక్కడ మనం ఆగుదాం, ఇక్కడ నాకు ఒక కోరిక ఉన్నది. మనకు ఎంతో సహాయం చేసిన ఈ వానర వీరులు, భల్లూక వీరులు, వీరి పత్నులు కూడా మనతో అయోధ్యకు తీసుకువెళ్ళాలనే కోరిక నాకు ఉన్నది. నాకు కోరికను అనుమతించండి అని అడిగింది. సీత నాకు కూడా అది ఇష్టమే, తప్పక అలాగే చేద్దాం అని అక్కడ శ్రీరాముల వారి ఆజ్ఞ ప్రకారము పుష్పక విమానము కిష్కింధ
పురికి దూరంలో ఆగింది. సుగ్రీవ సీతాదేవి కోరిక ప్రకారము నాకు కూడా ఇష్టం. మీ వానర స్త్రీలు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో మీకు ఇష్టపడిన వారందరినీ త్వరతరిగా పిలిచి ఈ పుష్పక విమానాన్ని అధిరోహించమని చెప్పండి. వారు కూడా మనతో పాటుగా అయోధ్యకు వత్తురు అని చెప్పాడు శ్రీరాముడు. విభీషణుడు వింటుండగా సుగ్రీవునికి, సుగ్రీవుడు మహాత్మా అలాగునే అని పుష్పక విమానం దిగి పట్టణంలోకి వెళ్ళి తారను రుమను అందరినీ పిలిచి మన ముఖ్య వానస్త్రీ అందరినీ కూడా త్వరగా బయలుదేరమని చెప్పండి. సీతామాత రాములు వారు పుష్పక విమానంలో ఉన్నారు. మనం ఆ విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళి శ్రీరాముని మాతలు సోదరులు అయోధ్య నగరాన్ని ఆ పైన శ్రీరాముని పట్టాభిషేకం చూద్దాం అని చెప్పాడు. వెంటనే తార ఆదేశాలు జారీ చేసింది అందరికీ. ఇక్కడ తారాదేవి ఆదేశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. తార ఆదేశాల మేరకు రుమ ఇతర వానరకాంతలందరూ ప్రయాణమై వచ్చారు. వచ్చిన వారు ఇక్కడ సీతామాతను చూడ్డానికి ఒకరిపైన ఒకరు తోసుకున్నారు. అక్కడ కొంచెం వానర బుద్ధి కనిపిస్తుంది మనకి. అంటే సీతాదేవి అంతటి అందగత్తె, మహాతల్లి, లక్ష్మీమాత కదా మహాదేవి. ఆ మహాత్మురాలిని చూడడానికి వానర కాంతలందరూ ఒకరిపైన ఒకరు తోసుకుంటూ వచ్చి చూశారు. రాముడు చిన్నగా లోపల నవ్వుకున్నాడు. సీతమ్మదేవి అందరికీ నమస్కరిస్తూ లోనికి ఆహ్వానించింది. అందరూ వచ్చి పుష్పక విమానాన్ని అధిరోహించారు. ఆ పైన శ్రీరాముని ఆనతి పైన ఆ పుష్పక విమానం గాలిలోనికి రివ్వున ఎగిరింది. అలా వెళ్తూ ఉండగా శ్రీరాముడు మాత సీతకు చెప్తున్నాడు, సీత చూడు, ఇదే ఋష్యమూక పర్వతము ఎలా వెలిగిపోతుందో, గొప్పది ఈ ఋష్యమూక పర్వతం. ఇక్కడనే నేను హనుమ మిత్రత్వంతో సుగ్రీవుడిని కలుసుకొని మైత్రి చేశాను. తదుపరి వాలి దుష్టుడు గనుక అతడు చేసిన పాపాలకు ఫలితంగా అతడిని వధించాను అని చెప్పారు. సీత అటు చూడుము, అది ఏ పంపానది తీరము. ఇచ్చటనే మహాత్మురాలు గొప్ప మహిమ కలిగినటువంటి శబరీమాతను మేము కలుసుకున్నాం. శబరీమాత వల్ల మేము గొప్ప విందును కూడా ఆరగించితిమి. ఆమె గొప్ప పుణ్యస్త్రీ, ఆమె గొప్ప యోగిని. అలా ముందుకు వెళ్తుంది విమానం. సీత ఇటు చూడుము, ఇది మేము కబంధుడు అనే గొప్ప రాక్షసుడిని సంహరించిన స్థలము. కబంధుడు యొక్క హస్తములు ఒక్కొక్కటి ఒక్కో యోజనం పొడవు ఉండేవి. అతడిని సంహరించిన స్థలము ఇదియే. సీత అటు చూడుము, ఆ గొప్ప వటవృక్షము, అది ధర్మాత్ముడు నా తండ్రికి మిత్రుడైనటువంటి జటాయువు నివాస స్థలము. ఆ మహాత్ముడు నిన్ను ఆ రావణాసురుడి నుంచి కాపాడడానికి శతవిధాల ప్రయత్నం చేసి చివరకు ప్రాణాలు విడిచాడు. ఆ గొప్ప మహాత్ముడి నివాసం ఉండే వృక్షము అదియే. ఆ తరువాత అలా ముందుకు వెళ్తుంది విమానము. వెళ్తుండగా అక్కడ చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు, జానకి ఇటు చూడు, ఈ ప్రదేశం అంతా కూడా కరదోషనాథులు యొక్క ఆధీనంలో ఉండేది ఆనాడు. తప్పుడు మార్గంలో ప్రయాణించిన వారిని ఆ కరుడుని, దూషణుడిని, త్రిశురుడు అతని యొక్క 14,000 మంది రాక్షస సైన్యాన్ని ఇక్కడనే నేను ఈ జనస్థానంలోనే ఓడించాను, సంహరించాను. నువ్వు కూడా చూసావు కదా అని అలా ముందుకు వెళ్ళగా అక్కడ శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు, సీత, మనము ఎంతో కాలం ఎక్కువగా ఈ 14 సంవత్సరాల వనవాస కాలంలో అధిక భాగం ఇక్కడే ఉన్నాం. ఇదియే మనకి తెలిసినటువంటి పంచవటి. ఈ పంచవటి ఇదియే. ఇక్కడ లక్ష్మణస్వామి వారు 5 వృక్షములు నీడలో మన యొక్క పర్ణశాలను నిర్మించాడు. ఆ 5 వృక్షములు మర్రి, రావి, మారేడు, ఉసిరి
అశోక వృక్షాలు. ఈ 5 వృక్షముల నీడలో మనకు పర్ణశాల నిర్మించాడు నా సోదరుడు. ఇక్కడనే మనం నివసించాం. ఆ దురాత్ముడైనటువంటి ఆ రావణాసురుడు ఇక్కడ నుండియే నిన్ను బలవంతంగా మోసంతో ఎత్తుకొని పోయాడు. సీతాదేవి ఇటు చూడు, ఇది నిర్మల గోదావరి నది, పుణ్యనది. ఈ నదీ తీరములో ఉన్నవే శరభంగ మహర్షి ఆశ్రమము, సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం. మనం వీటిని చూసాం. ఈ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి ఆనాడు మనం ఇంద్రుడు రావడం కూడా చూసాము కదా. ఆ పుణ్యాత్ముల యొక్క ఆశ్రమాలు ఇవి. సీత, నీకు జ్ఞాపకం ఉన్నదా? ఈ ప్రదేశము చూడు, ఇక్కడనే దురాత్ముడు దుర్మార్గుడైనటువంటి విరాధుడు నిన్ను బలవంతంగా పట్టుకున్నాడు. అతడిని నేను లక్ష్మణుడు సంహరించాము. ఆ ప్రదేశము ఇదే. అలా చెప్పుతూ ముందుకు వెళ్తుండగా ఆ రాముల వారికి సీతమ్మ వారికి కనిపిస్తున్నాయి అత్రి మహర్షి యొక్క ఆశ్రమం. సీత, చూసావా, ఇది అత్రి మహర్షి ఆశ్రమం. మహాత్ముడు, చంద్రవంశానికి మూలపురుషుడు. ఆ మహాత్ముని ఆశ్రమం ఇదే. ఇక్కడే మహాతల్లి పరమ పూజనీయురాలు మహాపతివ్రత శిరోమణి అనసూయామాత నీకు ఆశీస్సులు ఇచ్చిన ప్రదేశము ఇదే. ఈ ఆశ్రమంలోనే. జ్ఞాపకం ఉన్నది కదా సీత. మనం భరద్వాజుల వారి ఆశ్రమాన్ని దాటి వస్తున్నాం. మరలా వెనకకు వచ్చేదము గాక. ముందు మనం కొంచెం ముందుకు వెళ్ళి వెనకకు వచ్చేదాం అని ముందుకు వెళ్ళగా అక్కడ వారు ఆనాడు నివసించినటువంటి చిత్రకూట పర్వతము కనిపించింది. సీత, ఇక్కడ మనం కొన్ని నాళ్ళు నివాసం చేశాం. ఇక్కడ మనం ఉండగానే నా తమ్ముడు భరతుడు వచ్చి నన్ను రాజ్యాన్ని తిరిగి స్వీకరించమని చెప్పాడు. నేను సున్నితంగా తిరస్కరించాను. మహాత్ముడైన ఆ భరతుడు తిరిగి వెళ్ళిపోయాడు. అది ఈ చిత్రకూట పర్వతము, మన నివాసము. ఇది యమునా తీరము. దీని పక్కన ఉన్నదే భరద్వాజుని ఆశ్రమము. ఆ ముందుకు మనం వెళ్తున్నాం. అక్కడ మనకి బేరి శృంగపురంలో మిత్రుడు, నా భక్తుడు గుహుడు ఉన్న ప్రదేశము ఇదియే. అటు చూడుము, మన అయోధ్య నగరానికి ముందుగా ఉన్నటువంటి గంగానది. ఆ గంగానదికి ఆవల బేరి శృంగపురము మనకి కనిపిస్తున్నవి కదా, చూస్తున్నావా? దూరంగా కనిపిస్తున్నది అది మన అయోధ్యాపురి. మనకి కనుచూపు మేరలో ఉన్నది అనేసరికి వానర వీరులందరూ కూడా నిక్కి చూశారు ఎక్కడ ఉన్నది అయోధ్య, ఎలా కనిపిస్తుంది అని. వారందరికీ అయోధ్యపురి కనుచూపు మేరలో ఆకాశ హర్మ్యాలతో ఉన్నటువంటి ఆ అయోధ్య కనిపించింది. ఆకాశ హర్మ్యాలు అంటే ఆనాడు కూడా ఉండేవి, ఎన్నో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ అని అర్థం చేసుకోవాలి మనం. ఆ సరయూ నది దాటించి ఆ పైన కనిపించేదే అయోధ్యాపురి అని చెప్పుకొచ్చాడు శ్రీరామచంద్రుడు. సీత, మనకి ఈరోజు చైత్ర శుద్ధ పంచమి ఈరోజు పూర్తయ్యేసరికి మన 14 సంవత్సరముల వనవాస దీక్ష పూర్తి అగును. కనుక మనం మహాత్ముడైనటువంటి ఋషి భరద్వాజుల వారిని దర్శించుకొని ఆ పైన మనం అయోధ్యకు వెళ్ళదాము అని చెప్పాడు. అలాగునే అని అక్కడ వారు ఆ భరద్వాజముని ఆశ్రమంలో విమానాన్ని ఆపారు. పుష్పక విమానం భరద్వాజముని ఆశ్రమం ముందు ఆగింది. శ్రీరాముడు, మాత సీత, లక్ష్మణుడు అందరూ కూడా దిగారు. రాముడు వెళ్ళి భరద్వాజ మహర్షికి నమస్కరించి మహాత్మా వందనములు అన్నాడు. ఆశీర్వదించాడు భరద్వాజ మహర్షి. అడుగుతున్నాడు రాముడు, మహాత్మా, మా అయోధ్య వాసులు అందరూ క్షేమమే కదా? ముఖ్యంగా మా మాతలు, మా సోదరులు అందరూ క్షేమమే కదా అడిగాడు. శ్రీరామచంద్ర, మీ మాతలు, మీ సోదరులు, అయోధ్య వాసులు అందరూ క్షేమమే. నీ భరతుడు నీ పేరున నీ పాదుకలు ముందుంచుకొని రాజ్య పాలన ధర్మంగా చేయుచున్నాడు. అతడు జటాజూటములు ధరించి బక్క చిక్కి రోజుకు ఒక్క భోజనము చేస్తూ ఆ భోజనము కూడా కందమూలములు తింటూ నీ పేరును స్మరిస్తూనే
ఆ అయోధ్యకు ఒక కోసు దూరంలో ఉన్నటువంటి నంది గ్రామంలో ఉన్నాడు. రాజ్య పరిపాలన సక్రమంగా ధర్మంగా చేస్తున్నాడు. రామ, నీ గురించి నేను నా యోగ దృష్టితో తెలుసుకున్నాను. నీవు చాలా ఇడుములు పడ్డావు. మాత సీతను దుష్టరావణుడు ఎత్తుకుపోవటము, మీరు వానరవీరులతో మైత్రి చేయుట, విభీషణుని శరణాగతి, తదుపరి యుద్ధములో రావణ వధ, సీతాదేవి యొక్క పవిత్రత నిరూపణ అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. చాలా బాధలు పడ్డావు రామ. నేటికైనా నీ బాధలు తీరుగాక. నీ యొక్క ధర్మపాలన ప్రజలకు అందరికీ అందుగాక అని అన్నాడు భరద్వాజుల వారు. రామ, నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు భరద్వాజుల వారు రాముల వారిని. మహాత్మా భరద్వాజి మునిశ్రేష్ఠ, మాకు ఎట్టి వరములు అవసరము లేదు. కానీ మీరు మమ్మల్ని మన్నిస్తే మా వానర మిత్రులు ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళే వరకు వారికి ఆహారముగా వృక్షములకు మంచి ఫలములు, మంచి వేళ్ళు, తేనెలు దొరుకు విధముగా అనుగ్రహించండి. అదే మాకు పెద్ద వరం అని రాముల వారు సున్నితంగా ప్రార్థించారు భరద్వాజుల వారిని. రామ, తప్పక అలాగే జరుగును అని వరం ఇచ్చాడు భరద్వాజ మహర్షి. అక్కడ కొంతసేపు విశ్రమించి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ నుంచి బయలుదేరే ముందు శ్రీరాముల వారు హనుమను పిలిచి ఇలా అంటున్నారు. హనుమ, నేటితో చైత్ర శుద్ధ పంచమి పూర్తవుతున్నది. నేను ఈ రోజుకు ఈ సమయానికి నేను అయోధ్యకు చేరుకోవలను. నేను చేరుకోకపోతే నా తమ్ముడు భరతుడు అగ్ని ప్రవేశము చేసే అవకాశం ఉన్నది. అతడు గొప్ప ధర్మాత్ముడు, బుద్ధివంతుడు. అతడికి నేను వస్తున్న సమాచారాన్ని ముందుగా వెళ్ళి చేరవేయము. నీవు వాయుగమనంతో వెళ్ళగలవు నాకు తెలుసు గనుక వెళ్ళి నా యొక్క రాక చెప్పుము. నేను ఇక్కడ భరద్వాజుని ఆశ్రమంలో ఉన్న విషయాన్ని కూడా చెప్పుము అని చెప్పి, ఇంకొక మాట చెప్తున్నాను హనుమ అని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతున్నాడు రాముడు. హనుమ, నేను 14 సంవత్సరములు రాజ్యం నుంచి దూరంగా ఉన్నాను. ఈ 14 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు నా సోదరుడు భరతుడు. అతడికి ఎట్టి కోరికలు ఉన్నవో నాకు తెలియదు కదా. నా వల్ల ఇతరులు బాధపడుట నాకు ఇష్టము లేదు. అతడికి నేను వస్తున్న సమాచారాన్ని చెప్పితే అతడు ఏ విధంగా స్పందించాడో చూడు. అతడి ముఖ కవలికలు ఎట్లా ఉన్నాయో. నిన్ను రావడం వల్ల అతనికి సంతోషము వచ్చిందా లేదా బాధ కలిగిందా, అది నువ్వు అతని ముఖ కవలికలు బట్టి తెలుసుకో. నీవు గొప్ప శ్రేష్టమైనటువంటి వ్యాకరణ పండితుడివి, ముఖ కవలికలు బట్టి చెప్పుకోగల తెలివైన వాడివి, సూర్యుని శిష్యుడివి. నాకు తెలుసు నీ సంగతి. కనుక భరతుని యొక్క మనస్థితి, మానసిక పరిస్థితి తెలుసుకొని నేను అయోధ్యకు వచ్చే లోగానే ఈ విషయాన్ని నాకు చెప్పు. ఒకవేళ భరతుడు నేను రావటం అయోధ్యకు అయిష్టంగా భావిస్తే ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుని నేను అయోధ్యకు రాకముందే చెప్పు. నేను ఇక్కడి నుంచి ఇలాగనే అడవులకు నా భార్యతో వెళ్ళిపోయి మునివృత్తిలో ఉండిపోతాను. నాకు ఇతరులను బాధ పెట్టే అవకాశం రాకూడదు, నా వల్ల ఎవరూ బాధపడకూడదు అని చెప్పాడు మారుతికి. శ్రీరామచంద్రుడు పక్కకు తీసుకువెళ్ళి, అలాగనే ప్రభు అంటూ ఆ మారుతి రాముని వద్ద సెలవు తీసుకుని రివ్వున గాలిలోకి ఎగిరాడు. అలా గాలిలోకి ఎగిరినటువంటి మారుతి శ్రీరాముడు చెప్పిన ఆజ్ఞ ప్రకారము మొదట బేరి శృంగపురములో దిగి అక్కడ గుహుల్ని కలిసి అతని క్షేమములు అడిగి అతడిని శ్రీరామ పట్టాభిషేకానికి అయోధ్యకు రావాల్సిందిగా కూడా కోరాడు. అక్కడ నుంచి మారుతి బయలుదేరి వెళ్ళి నంది గ్రామంలో ఉన్నటువంటి భరతుల వారిని కలుసుకున్నారు.
మారుతి భరతుల వారిని కలుసుకునేటప్పటికీ అతడు మానవ రూపాన్ని పొందారు. హనుమ ఏ రూపము కావాలంటే ఆ రూపము పొందగల శక్తి అతనికి ఉన్నది. అందువల్ల మానవ రూపం పొందాడు. అతడు కామరూపి. కామ అంటే కోరిక. అతడు కోరిక ఏ రూపము అవుతుందో ఆ రూపం ప్రకారము అతను రూపాన్ని దాల్చగల శక్తి ఉన్నవాడు మారుతి. లక్ష్మణస్వామి ఉండిపోయాడు రాములు వారితో. ఇక్కడ ఎవరుంటారు? ఇంకా భరతునితో శత్రుఘ్నుడే కదా. ఇకన భరతుల వారిని కలిశాడు మారుతి. మహాత్మా భరత వందనములు. నేను శ్రీరామచంద్రుని దూతను. నా పేరు మారుతి. శ్రీరామచంద్రుల వారు మాత సీత, లక్ష్మణస్వామి, అతని మిత్రులు సుగ్రీవ, విభీషణ ఆదిగా గల ఇతర ప్రముఖులందరూ కూడా పుష్పక విమానంలో వచ్చి ఉన్నారు భరద్వాజుని ఆశ్రమంలో. అక్కడ అతని ఆతిథ్యం స్వీకరిస్తున్నారు. త్వరలోనే వారిక్కడికి వస్తారు. ఈ విషయాన్ని నా ద్వారా నీకు తెలియజేయమన్నారు. శ్రీరాముడు పలు ఇక్కట్లు పడ్డాడు. 14 సంవత్సరములలో తన భార్యను దుష్ట రావణుడు ఎత్తుకుపోయాడు. అతడు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. రావణుని అతని పరివారాన్ని సంహరించాడు. సీతమ్మను తిరిగి తెచ్చుకున్నాడు. సీతమ్మ అగ్నిప్రవేశము చేసి తన గొప్పతనాన్ని, పూర్ణత్వాన్ని, పుణ్యత్వాన్ని, సౌశీల్యాన్ని నిరూపించుకున్నారు. తదుపరి పుష్పక విమానంలో వారందరూ కూడా వచ్చి ఉన్నారు. కొద్ది క్షణాలలో మీ ముందుకు వచ్చి వారు దిగుతారు అని చెప్పాడు హనుమ వినయంగా అమృత వచనాలతో భరతునికి. భరతుడు ఎంతో ఆనందించాడు. ఇంతాంత కాదు, వెంటనే వెళ్ళి మారుతిని ఆలింగనం చేసుకొని గట్టిగా నొక్కి ఆలింగనం చేసి శుభాకాంక్షలు చెప్పి, శుభాశీస్సులు చెప్పి తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. శ్రీరాముడు, మాత సీత, నా తమ్ముడు లక్ష్మణుడు వస్తున్నారా? ఎంతో సంతోషమైన వార్త చెప్పారు మారుతి. మీకు నేను ఏమి ఇవ్వగలను? నేను మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. మీకు ఉత్తమ కన్యలను ఇచ్చి వివాహం చేస్తాను. మీకు వజ్ర వైడూర్యములు పొదిగిన బంగారు ఆభరణాలను బహుకరిస్తాను. ఉత్తమ వస్త్రాలను మీకు బహుకరిస్తాను. నాకెంతో సంతోషాన్ని కూర్చారు మీరు అని పొంగిపోయాడు. సంతోషంతో భరతుడు చూశాడు. హనుమ ఆనందించాడు. మా రాములు వారు చెప్పిన విషయం నేను పరిశీలన చేశాను. శ్రీరామచంద్రుడు అయోధ్యకు రావటం భరతునికి ఎంతో ఆనందదాయకంగా ఉన్నది అని పొంగిపోయాడు హనుమ. ఎందుకు? హనుమ రాముల వారంటే ఎంతో భక్తి. రాముల వారి గురించి ఎవరైనా ఒక్క మాట పొగిడితే చాలు హనుమ పొంగిపోతాడు ముందు. భరతుడు వెంటనే తన తమ్ముడు శత్రుఘ్నుని పిలిచి, సోదర, వీరు హనుమ, శ్రీరాముని యొక్క మిత్రులు, వార్త తెచ్చారు. మన అన్న రాముడు, మాత సీత, లక్ష్మణుడు అంతా కూడా కొద్ది క్షణాల్లో ఇక్కడ రానున్నారు. కనుక గొప్ప ఘనమైనటువంటి స్వాగత ఏర్పాట్లు చేయండి. మీకు తెలిసిన మంత్రులందరినీ పిలవండి. మన మాతల ముగ్గురుని రమ్మనండి. వారిని రాములు వారు దర్శింతురు. మన మంత్రులు, ముఖ్య రాజోద్యోగులు, ముఖ్య సైనికోద్యోగులు అందరూ కూడా తయారై వచ్చి శ్రీరాముల వారికి ఘన ఏర్పాట్లు చేయాలి. ఈ గ్రామం నుండి అయోధ్య వరకు ఉన్నటువంటి రహదారిని బాగు చేయండి. దారిలో ఉన్నటువంటి ముళ్ళ కంపలు, పొదలు అన్నీ తీసివేసి రథం సునాయాసనం వెళ్ళడానికి మంచి ఏర్పాటు చేయండి. నగరంలో, అయోధ్యలో ఇక్కడ దుందుబులు, విజయదుందుబులు, గానాలు, సంగీతములు ఏర్పాటు చేయండి. ప్రతి ఇంట కూడా పూల దండలు ఏర్పాటు చేసి అన్ని ఇంట్ల ముందు మల్లికలు, పుష్పములు అన్నీ ఏర్పాటు చేసి మంగళ వాద్యాలతో అందరూ క్షేమంగా సుఖంగా ఉన్నట్లుగా ఉండి వారంతా వచ్చి శ్రీరాముల వారికి ఘన స్వాగతం ఇవ్వాలి. అట్టి ఘనమైన ఏర్పాట్లు చేయండి. మంత్రులందరూ పిలవండి అని సంతోషంతో చెప్పాడు భరతుడు శత్రుఘ్నుడికి, ఇతర మంత్రులకు. భరతుడు
వేచి ఉన్నాడు. ఇంకా పుష్పక విమానం రాలేదు. అడుగుతున్నాడు మారుతిని, మహాత్మా మారుతి, ఇంతవరకు మా అన్నగారి జాడ తెలియట్లేదు. వాస్తవానికి వస్తున్నారా, లేక మీరేమన్నా వానర చాపల్యంతో అసత్యాలు చెప్పారా అని మెల్లగా అడిగాడు. మహాత్మా భరత, అది ఏమీ లేదు. రాములు వారు, మాత సీత, లక్ష్మణస్వామి విమానంలో వస్తున్నారు. అదిగో చూడండి, ఆ వానర శబ్దాలు, ఆ పుప్పొడి పైకి రేగుచున్నది. అది తప్పక శ్రీరాముల వారి రాకయే. శ్రీరాముల వారు పుష్పమామలో వస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకి గాలిలో కనిపిస్తూ ఉన్నారు రాముల వారు. పుష్పక విమానం మనకు కనిపిస్తున్నది కదా, అందులో రాముల వారు సీతామాత కనిపిస్తున్నారా లేదా చెప్పండి అడిగాడు. అటు చూశాడు భరతుడు. మహాత్మా, వాస్తవమే, అదిగో ఆ వస్తున్నదే పుష్ప విమానము. అందున పితృ సమానుడు, నాకు దైవము అయినటువంటి రాముల వారు, మాత సీత వస్తున్నారు, నాకు కనిపించారు అని సంతోషాన్ని వ్యక్తపరిచాడు భరతుడు. అప్పుడు భరత మహాశయ, అదిగో చూడు, గోమతి నదీ తీరాన్ని కూడా విమానం దాటిపోయి ముందుకు వచ్చేస్తుంది. ఇంక కొద్ది క్షణాల్లోనే మన ముందు ఆ విమానం దిగనున్నది అని చెప్పాడు మారుతి. పుష్పక విమానంలో శ్రీరాముల వారు, మాత సీత, లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు, ఇతర ప్రముఖులంతా కూడా పుష్పక విమానం నుంచి దిగారు గ్రామంలో. వెంటనే భరతుడు వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేశాడు శ్రీరామచంద్రునికి, మాత సీతకు. శ్రీరాముడు తమ్ముడిని లేవనెత్తి ఆలింగనం చేసుకుని ముద్దాడాడు. తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు భరతుడిని రాముడు ఎంతో ప్రేమతో. ఆ తరువాత శత్రుఘ్నుడు నమస్కరించాడు, సాష్టాంగ నమస్కారాలు చేశాడు అన్నకి వదినకు. ఇంకా అలా అందరూ దిగుతుండగానే లక్ష్మణస్వామి వారు వచ్చి భరతునికి నమస్కారం చేశాడు. శత్రుఘ్నుల వారు వెళ్ళి లక్ష్మణుడికి నమస్కారం చేశాడు. ఇలా అందరినీ గౌరవిస్తూ నమస్కరిస్తూ ముందుకు వస్తున్నాడు రాముల వారు. అలా వెళ్తుండగా మనుష్య రూపులుగా ఉన్నటువంటి సుగ్రీవ ఆదిగా గల వానర వీరులు స్త్రీలు, విభీషణాదిగా గల రాక్షస స్త్రీలు వీరులు అందరూ కూడా మానవాకారంలో రాగా అందరినీ కూడా పేరు పేరున మారుతితో పరిచయం చేసుకొని భరతుడు అందరినీ ఆలింగనం చేసుకొని అత్యంత గౌరవంతో అందరికీ స్వాగతాలు చెప్పాడు. అందరూ కూడా ముందుకి సాగుతున్నారు. సీతామాతకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు భరతుడు, శత్రుఘ్నుడు, ఇతర మంత్రులు. అలాగనే రాముల వారికి జేజేలు పలుకుతూ ఉన్నారు. భరతుడు అంటున్నాడు సుగ్రీవుడిని చూసి, మీరు చేసిన మహోపకారం మా అన్నగారికి ఇంత అంత కాదు. నేటి నుంచి మేము 4 అన్నదమ్ములం కాదు, మీతో కలుపుకొని మేము 5 అన్నదమ్ములము. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆ పైన సుగ్రీవుడు అని చెప్పాడు. భరతుడు సంతోషంగా అతన్ని ఆలింగనం చేసుకుంటూ. ఈ క్షణంలోనే రాజమాతలు 3 వచ్చారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారందరికీ సాష్టాంగ నమస్కారాలు చేశాడు శ్రీరామచంద్రుడు. మాత సీత వారందరికీ ప్రణామాలు సమర్పించారు. శ్రీరాముడిని ఆలింగనం చేసుకున్నది మాత కౌసల్య. కన్నీరు, ఆనంద ఆశువులు ఉలికించింది మాత కౌసల్య. రాముడు కూడా ఆనందాశ్రువులు ఒలికించాడు. ఆ తదుపరి సుమిత్రామాతను, కైకేయి మాతను కూడా ఆ విధంగానే నమస్కరించాడు శ్రీరామచంద్రుడు. సీతామాత 3 అత్తలకి గౌరవాభివందనలు చేస్తూ కుశల ప్రశ్నలు వేసింది సీతామాత. తదుపరి శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, మాత సీత వశిష్ఠుల వారికి, ఇతర పూజ్యులైనటువంటి మహర్షులకు, పురోహితులకు అందరికీ నమస్కరించారు. అలా ముందుకు సాగుతున్నారు సీతారాములు. నంది గ్రామానికి చేరుకున్నటువంటి మంత్రులు, అయోధ్య ప్రజలు అందరూ కూడా శ్రీరామచంద్రునికి హర్షధ్వానాలతో స్వాగతాలు చెప్తున్నారు. జై శ్రీరామ, జై జై శ్రీరామ, సీతారామ అంటూ అందరూ వేవేనోళ్ళ
పొగుడుతూ ఉన్నారు, సీతారాములను స్వాగతిస్తూ ఉన్నారు. భరతుడు తనకు ఆనాడు రాముడు ఇచ్చినటువంటి ఆ బంగారు పాదుకలను తన శిరస్సుపై పెట్టుకొని ముందుకు వచ్చాడు. రాముల వారి ముందు ఆగాడు. రాముల వారి ముందు ఆగి వంగి అతని పాదములకు ఆ బంగారు పాదుకలను తొడిగాడు. భరతుడు ప్రణమిల్లాడు, నమస్కరించాడు. అంటున్నాడు భరతుడు, మహాత్మా శ్రీరామచంద్ర, నాకు నీవు అన్నవే కాదు, తండ్రి సమానుడివి, మహాపూజ్యనీయుడివి. నీవు నాడు నాకు ఇచ్చినటువంటి ఈ కోసల సామ్రాజ్యం న్యాసంగా ఇన్నాళ్ళు ఉంచుకుని నీ పేరును పరిపాలన చేశాను. నేడు నీకు భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాను, స్వీకరించండి. ఇట్టి గొప్ప సామ్రాజ్యాన్ని నేను పరిపాలన చేయలేను, అది నీకు తగినది మహాత్మా అన్నాడు భరతుడు రాముల వారితో. అంతటి గొప్ప భక్తితో ఉన్నాడు భరతుడు. సోదర భరత లెమ్ము, మనము నందిగ్రామాన్ని లోనికి వెళ్దాం పద అని చెబుతూ వెనుకకు తిరిగి పుష్పక విమానాన్ని చూసి ఇలా అన్నాడు శ్రీరాముడు, ఓ పుష్పకమా, నీవు చేసిన సహాయానికి ధన్యవాదాలు. నేడు నీవు విభీషణునికి కూడా అవసరం లేదు అని చెప్పి ఉన్నాడు గనుక నీవు నీ పూర్వపు అధిపతి అయినటువంటి కుబేరుని వద్దకు వెళ్ళుము, అతన్ని సేవింపుము అని పంపివేశాడు పుష్పక విమానాన్ని. శ్రీరాముడు ముందుకు నడుస్తున్నారు. భర్తల వారు అంటున్నారు రాముల వారితో, మహాత్మా, నా తల్లి కోరిన ఒక తప్పుడు కోరిక వల్ల మీరు 14 సంవత్సరములు చాలా ఇరువులు పడ్డారు. 14 సంవత్సరములు మాత సీత, మీరు లక్ష్మణుడు ఎన్నో బాధలు అరణ్యాలలో అనుభవించారు, ఎన్నో ఇక్కట్లు పడ్డారు. నేను తెలుసుకున్నాను. ఈ న్యాసంగా ఇచ్చినటువంటి ఈ నా సామ్రాజ్యాన్ని మీరు స్వీకరించవలేదు. నేను స్వీకరించి పరిపాలన చేయలేను. హంస చేసే ప్రయాణము అందమైనది, అట్టి ప్రయాణము కాకి చేయలేదు. మేలుజాతి గుర్రము పరిగెత్తే పరుగు గాడిద పరిగెత్తలేదు. కనుక నేను నీ వలె ఈ సామ్రాజ్యాన్ని పరిపాలన చేయలేను, నేను అశక్తుడిని. మహాత్మా, ఒక ఉత్తమ వృక్షానికి శాఖలు వచ్చాయి, పుష్పములు పుష్పించాయి, అవి కాయలు అయి ఫలములు వస్తే కదా ఆ పుష్పానికి ఉత్తమ ఫలితం వస్తుంది. లేనాడు ఆ పుష్పములు, ఆ కాయలు, ఆ వృక్షం ఏమి ఉపయోగము లేదు కదా. అలాగనే మన తండ్రి ఎంతో నిబద్ధతతో అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము చేసి మన 4 కుమారులను కన్నారు. మనందరినీ కూడా అల్లారు ముద్దుగా పెంచారు. అందరిలోనికి ఉత్తముడు నీవు, జ్యేష్ఠుడివి. నీవు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తేనే నా తండ్రి, నీ తండ్రి దశరథ మహారాజు సంతోషించును కదా. అతని యొక్క కోరిక తీర్చుట మనకు కర్తవ్యము కదా. అదియునుగాక నీవు మన వంశానికి జ్యేష్ఠుడివి, నీవుయే ఈ రాజ్యాన్ని పరిపాలన చేయవలను. ఈ ప్రజలకు రామరాజ్యం యొక్క రుచులు చూపించవలను అని వేడుకున్నాడు. భరత, అలాగునే కానివ్వు, నీ కోరికయే ఫలించుగాక అన్నాడు శ్రీరామచంద్రుడు క్లుప్తముగా. ఈలోగా శత్రుఘ్నుడు ఉత్తమ రాజసేవకులైనటువంటి క్షురకులను పిలిపించి అన్నకు, లక్ష్మణస్వామి వారికి, భరతుడికి వినమిస్తున్నాడు. మహాత్మా శ్రీరామచంద్ర, అన్న లక్ష్మణ, అన్న భరత, మీతో పాటుగా నేను కూడా ఇంతవరకు జడలు కట్టినటువంటి మన ఈ తల నీలాలు, ఆ జడల యొక్క ఉన్నటువంటి ముడులు ఇప్పుకొనలేదు, స్నానములు తలకి చేయలేదు. ఈ మన 14 సంవత్సరముల వనవాస దీక్ష నేటితో ముగిసింది కనుక ఈ క్షురకులు మన ఈ కేశములను సంస్కరించి తగు విధముగా చేసిన తర్వాత మనం అందరము కూడా మంగళ స్నానములు చేసేద్దాము అని అన్నాడు శత్రుఘ్నుడు. రాముల వారు, లక్ష్మణుడు, భరతుడు సరే అన్నారు.
నలుగురు అన్నదమ్ములు ఆ రాజక్షురకులతో తగు విధముగా వారి యొక్క కేశములను సంస్కరించుకొని మంగళ స్నానాలకు వెళ్ళారు. వారితో పాటుగా మంగళ స్నానాలు సుగ్రీవునికి, విభీషణునికి, ఇతర ప్రముఖ వానర రాక్షస వీరులందరికీ కూడా ఏర్పాటు చేశారు. అందరూ మానవాకృతితోనే ఉన్నారు. అందరూ మంగళ స్నానాలు చేస్తున్నారు. సీతామాతను ముగ్గురు అత్తలు, ఆమె యొక్క సోదరీమణులు తీసుకొని వెళ్ళి ఉత్తమ మంగళ స్నానములు ఆ సీతామాతకు చేశారు. తరువాత శత్రుఘ్నుడు మంత్రి సుమంత్రుడిని పిలిచారు. మహామంత్రి సుమంత మన మంత్రులను, మన సైన్యాధ్యక్షులను, రాజోద్యోగులు అందరినీ పిలిచి గ్రామం నుండి అయోధ్యకు బయలుదేరడానికి తగు సన్నాహాలు చేయండి. ఉత్తమ రథాన్ని, ఉత్తమాశ్వాలు పూంచి రథాన్ని రాముల వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి. అందు సీతామాత రాముల వారు అధిరోహిస్తారు అని చెప్పుకొచ్చారు శత్రుఘ్నుడు. అలాగునని సుమంతుల వారు, ఇతర రాజోద్యోగులు అందరూ తగు ఏర్పాట్లు ఇక్కడ నుంచి ఏర్పాటు చేశారు. రాముల వారికి ప్రత్యేకమైనటువంటి రథాన్ని ఏర్పాటు చేశారు. అంబారి ఏనుగులు, ఇతర రథాలు ఇతరులందరికీ కూడా ఏర్పాటు చేశారు. అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రయాణిస్తూ ఉన్నారు అయోధ్యకు నందిగ్రామం నుంచి. ఈ సమయంలో రథం నందిగ్రామం నుంచి అయోధ్యకు బయలుదేరింది. రథసారథి ఎవరు? భరతుడు. భరతుడు రథానికి సారథిగా ఉన్నాడు. లక్ష్మణుడు ఒక పక్క వింజామర తెల్లనిది పట్టుకొని మాత సీతకు రాముల వారికి గాలి వీస్తున్నాడు. ఒక ప్రక్క విభీషణుడు ఒక తెల్లని వింజామర పట్టుకొని రాముల వారికి సీతామాతకు గాలి వీస్తున్నారు. ఆ విధంగా సేవ చేస్తున్నారు. ఇంకా ముందుగుండా అంబారి ఏనుగుపై వెళ్తున్నాడు సుగ్రీవుడు. ఇక్కడ సుగ్రీవునికి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. శత్రుఘ్నుడు సీతారాముల పైన ఉండే విధముగా ఒక పెద్ద తెల్లని ఛత్రాన్ని పట్టుకొని గౌరవంగా ఆ వెనక నుంచున్నాడు శత్రుఘ్నుడు. ఈ విధంగా రథం ముందుకు సాగుతుంది. ఇతర అంబారి ఏనుగులపైన, రథాలపైన అందరూ బయలుదేరారు అయోధ్యకు. ఇందు 9,000 రాజగజములను ఏర్పాటు చేశాడు శత్రుఘ్నుడు. ఆ 9,000 రాజగజములపైన ఉత్తములైనటువంటి వానర వీరులు, రాక్షస వీరులు అధిరోహించారు. వారంతా కూడా ఆ అంబారి ఏనుగుల పైన, 9,000 అంబారి ఏనుగుల పైన అధిరోహించి రాముల వారి రథానికి వెనుక భాగంలో వస్తున్నారు. జై రామ, జై జై రామ, సీతారామ అనే శబ్దములు మింట అంటుతున్నవి. అలా అందరూ కూడా రాముల వారితో ప్రయాణించి ముందుకు సాగుతున్నారు అయోధ్యకు. అయోధ్యకు నందిగ్రామానికి ఒక కోసు దూరం మాత్రమే ఉన్నది. ఈ క్రోసుడు దూరం కూడా ముందుగుండానే శత్రుఘ్నుడు మంచి రహదారిగా ఏర్పాటు చేశాడు. ఎత్తుపల్లములు లేకుండా చేశాడు కనుక ప్రయాణము సునాయాసముగా సాగుతున్నది. ఈ సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు, దేవదుందుబులు మ్రోగించారు. పూలవర్షం కురిపిస్తున్నారు. అవి అందరికీ వినిపిస్తూ ఉన్నవి కూడా. అంతటి గౌరవ మర్యాదలతో సీతారాములను అయోధ్యకు తీసుకువెళ్తున్నారు పట్టాభిషేకం కోసం. సీతారాముల యొక్క రథం అయోధ్య చేరింది. అక్కడ సీతారాములు దిగారు. అందరూ కూడా దిగారు వారి వారి రథాల నుంచి, ఆసనాలపై నుంచి. అప్పుడు రాముల వారు మంత్రులతోనూ, పురోహితులతోనూ, వశిష్ఠుల వారితోనూ గౌరవంగా మాట్లాడుతూ వారు ఎలా ఎన్ని బాధలు పడ్డారో అడవులలో, ఎలా సుగ్రీవ మైత్రి జరిగిందో, ఎలా విభీషణునికి శరణాగతి ఇచ్చారో, ఎలా యుద్ధము జరిగిందో, ఎలా రావణవధ జరిగిందో, సీతామాత గౌరవం, గొప్పతనం అన్నీ కూడా రాముల వారు చెప్పుకొచ్చారు అందరికీ. అందరూ వింటూ ఉన్నారు. అలా ముందుకు సాగుతున్నారు రాముల వారు, సీతమ్మ. అంతకు ముందే వచ్చేసారు అయోధ్యకు రాజమాతల ముగ్గురు.
రాజమాతలు, గౌరవ మంత్రివర్యులు, రాజోద్యోగులు, సైనికాధికారులు, పుర ప్రముఖులు అందరూ కూడా రాముల వారికి ఘన స్వాగతాలు ఏర్పాటు చేశారు. మంగళ వాద్యాలతో, నాట్యాలతో, నృత్యాలతో అందరూ వీరిని చాలా గౌరవంగా స్వాగతిస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు భరతుడిని పిలిచి, భరత, సుగ్రీవుడు నాకు చాలా ముఖ్యమైనటువంటి అతిథి మిత్రుడు. అతనికి నా మందిరం చాలా బాగుగా ఉంటుంది, నాకు తెలుసు. ఆ మందిరాన్ని నువ్వు బాగుగా ఏర్పాటు చేసి ఉంటావు. దానిని మాత్రము సుగ్రీవునికి విడిదిగా ఇమ్ము, అది నాకు సంతోషం అన్నాడు. అలాగనే భరతుడు సుగ్రీవునికి శ్రీరామచంద్రుని యొక్క మందిరాన్ని విడిదిగా ఇచ్చేశాడు. తదుపరి అందరికీ మంచి మంచి భవనములు విడిదిగా ఏర్పాటు చేశారు భరతుడు, శత్రుఘ్నుడు, వారి యొక్క మంత్రులు, రాజోద్యోగులు. ఇలా అయిన తరువాత భరతుడు, సుగ్రీవుడు వారి దగ్గరికి చేరి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, రేపు ప్రాతకాలానికి 4 పుణ్య సముద్రాల నుంచి పుణ్యజలాలు, ముఖ్యమైన పుణ్య నదుల నుంచి నదీ జలములు రేపు ఉదయానికే మనకి ప్రాతకాలానికే రావాలి అనుకుంటుండగా సుగ్రీవుడు ఆజ్ఞ చేస్తున్నాడు. జాంబవంతాదిగా గల హనుమ, ఇతర ప్రముఖులు, సుసేనుడు, నలుడు, నీలుడు, గవయుడు అంతా పిలిచారు. మీరు తక్షణమే మీ వాయువేగాన్ని దాటి వెళ్ళి 4 పుణ్య సముద్రాల్లోని పుణ్యజలాలను బంగారు పాత్రలతో తిండి. అలాగే మీలో కొంతమంది ముఖ్యమైనటువంటి పుణ్య నదిములకు వెళ్ళి, నదీ నదములు అని తెలుసు కదా, నదులు అంటే తూర్పు వైపు ప్రవహించేవి, నదములు అంటే పడవ వైపు ప్రయాణించేవి, నర్మదా లాంటివి. ఈ నదీ నదముల్లోని పుణ్యజలాలను బంగారు కలశములతో తీసుకొని రేపు ప్రాతకాలానికి వచ్చి ఉండండి అని సుగ్రీవుడు ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే వానర ప్రముఖులు గాలిలోకి ఎగిరి విద్యుద్వేగంతో వెళ్ళిపోయారు. ఆ పుణ్యజలాలను ప్రాతకాలానికి తెచ్చి ఇక్కడ సిద్ధంగా ఉంచారు బంగారు పాత్రలతో. ఎందుకు? శ్రీరాముని పట్టాభిషేకానికి. నేడు శ్రీరామ పట్టాభిషేకం ప్రారంభమైనది. వశిష్ఠుల వారి ఆధ్వర్యంలో ముఖ్యమైనటువంటి పురోహితులు, మంత్రులు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు అందరూ రాజమాతల సమక్షంలో శ్రీరామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తిగా చేశారు. మహాత్ముడు, బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడిని, మాత సీతను సగౌరవంగా పిలిచి సింహాసనాన్ని అధిరోహించండి అని చెప్పారు. వారితో పాటుగా మహా ఋషులు, పురోహితులు అయినటువంటి జాబాలి, కాత్యాయనుడు, గౌతముడు, కాశ్యపుడు, శ్వేఘ్నుడు లాంటి మహర్షులందరూ కూడా రాముల వారిని, సీతామాతను రాజమాతల సహాయంతో సింహాసనంపైకి తీసుకుని వెళ్ళి కూర్చుండబెడుతున్నారు ఎంతో గౌరవంగా. ఆ మహర్షులు అందరూ వానరం శ్రేష్ఠులు బంగారు కలశాలతో తెచ్చినటువంటి పుణ్య జలాలను రాముల వారికి, సీతామాతకు అభిషేకం చేశారు. పుణ్యాంగనలు నృత్యాలు చేశారు. దేవదుందుబులు మోగుతున్నవి. గొప్ప వేదమంత్రాల ఉచ్చారణ జరుగుతున్నది. ఆకాశం నుంచి దేవతలు, గంధర్వులు, కింపురుషులు అందరూ కూడా వేదమంత్రాలతో సీతారాములను దీవిస్తున్నారు. పూలవర్షం కురిపిస్తున్నారు. దేవదుందువులను మ్రోగిస్తున్నారు. అవి ఇక్కడికి అయోధ్యకు అందరికీ వినిపిస్తున్నవి. ఈ సమయంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి కిరీటాన్ని తీసుకువచ్చారు వశిష్ఠుల వారు. చెబుతున్నారు, ఈ కిరీటము లక్షల సంవత్సరాల క్రితము బ్రహ్మదేవుడు నిర్మాణము చేశాడు. చేసి ఆనాడు మనువు మొట్టమొదటి అయోధ్యకు రాజు, అతనికి ఈ గొప్ప బ్రహ్మ నిర్మితమైనటువంటి
వజ్ర వైడూర్య ఖచిత మణి మయ బంగారు ఈ కిరీటము గొప్పది. దీనిని ఈ ఇక్ష్వాకు వంశ నేటి రాజు అయిన శ్రీరామచంద్రునికి అలంకరిస్తున్నాను అని అలంకరించాడు వశిష్ఠ మహర్షి. ఆ గొప్ప శ్రీరామ పట్టాభిషేకానికి గొప్ప గొప్ప ఆసనాలు ఏర్పాటు చేశారు. నేడు మనం అనుకుంటాం కదా ప్రోటోకాల్, ఆ విధంగానే ఆనాడు కూడా ముందు వరుసలలో బ్రహ్మర్షులు, మునీశ్వరులు, ఉత్తములు ఆసీనులయ్యారు. మరో వరుసలో ముందుగా రాజమాతలు, రాణులు అంటే సీతాదేవి యొక్క సోదరులు, సోదరీమణులు అందరూ ఆసీనులయ్యారు. అలాగనే ఆ పైన మంత్రులు, రాజోద్యోగులు, సైనికాధికారులు అందరూ ఆసీనులయ్యారు. ఇంకా పురప్రముఖులు అందరూ వచ్చి ఆ సభలో ఆసీనులయ్యారు. అందరికీ సగౌరవంగా చూస్తున్నారు రాజోద్యోగులు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా తగు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గొప్ప ఘనంగా సాగుతుంది శ్రీరామ పట్టాభిషేకము. కని విని ఎరుగని రీతిలో సాగుతుంది ఈ పట్టాభిషేకం. పట్టాభిషిక్తులైనటువంటి శ్రీరామచంద్రుల వారు సింహాసనంపై ఎలా ఉన్నారంటే, ఇంద్రలోకంలో ఇంద్ర సింహాసనం పైన ఏ విధంగా ఉన్నాడో ఇంద్రుడు ఆ విధంగా ఉన్నాడు శ్రీరాముడు ఈ ఇక్ష్వాకు సింహాసనం పైన. ఒక ప్రక్క తెల్లని చావరవుతో గాలి వీస్తున్నాడు శత్రుఘ్నుడు, ఒక ప్రక్క భరతుడు, ఒక ప్రక్క లక్ష్మణుడు. ఒక ప్రక్క చామరవుతో గాలి వీస్తున్నాడు సుగ్రీవుడు, ఒక ప్రక్క విభీషణుడు. అందరూ కూడా శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్నారు. సీతారాములను అంత ఘనంగా వారంతా గౌరవిస్తూ ఉన్నారు. ఈ ప్రముఖులంతా వింజామరలతో ఆ సీతారాములను సేవిస్తూ ఉండగా ఈ క్షణములో దేవేంద్రుడు పంపగా వచ్చినటువంటి వాయుదేవుడు గొప్ప ఇంద్రవజ్రాన్ని, రత్నాలను, మనులు మాణిక్యాలను పొదిగినటువంటి 100 పుష్పముల బంగారు పుష్పముల పనిహారాన్ని తెచ్చాడు. దానిని శ్రీరాముల వారికి ఇంద్రుని తరపున బహూకరించాడు వాయుదేవుడు. ఆ సభలోనికి దివి నుంచి భూమికి దిగారు అప్సరసలు, గంధర్వులు. దిగి అక్కడ నృత్యములు, గానములు చేశారు, శ్రీరాముణ్ణి స్తుతించారు. ఈ సమయంలో అయోధ్యయే కాకుండా మొత్తము కోశల సామ్రాజ్యం అంతా కూడా వృక్షములు మంచి ఫలములతో సమృద్ధిగా ఉన్నాయి. పంటలు అన్నీ కూడా సమృద్ధిగా పండాయి ఈ పట్టాభిషేక మహోత్సవం కారణాన. ఈ సమయంలో శ్రీరామచంద్రుడు, మాత సీత గోవులను, మనులను, బంగారాన్ని ఉత్తమ బ్రాహ్మణులకు, ఉత్తమ పురోహితులకు, ఉత్తమ విప్రులకు, ఉత్తమ పురుజనులకు బహూకరించారు, దానాలు చేశారు. ఈ పట్టాభిషేకం జరుగున తరువాత శ్రీరాముడు మొట్టమొదటగా తన వద్ద ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి మణిహారాన్ని తీసి సుగ్రీవునికి ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకుని అతడికి బహుకరించాడు రాముల వారు. ఆనందంగా స్వీకరించాడు సుగ్రీవుడు. తదుపరి శ్రీరామచంద్రుడు ఉత్తమమైన 2 భుజకీర్తులను వాలి కుమారుడైన అంగదుని పిలిచి బహుకరించి కౌగులించుకున్నాడు. అతని మాత తార ఎంతో ఆనందిస్తున్నది చూసి. తదుపరి శ్రీరామచంద్రుడు ఒక గొప్ప మణిహారాన్ని, దివ్య వెలుగులతో విరజిమ్ముతుంది ఆ మణిహారం. దానిని తీసి సీతామాతకు అందరి సమక్షంలో బహూకరించాడు. సీతామాత ఎంతో ఆనందంతో స్వీకరించి రాముని అనుమతి పొంది ఆ మణిహారమును, మరికొన్ని మణులను, బంగారు ఆభరణాలను, ఉత్తమ నూతన వస్త్రాలను తన పుత్ర సమానుడైనటువంటి మారుతికి బహూకరించింది. మారుతి వాటిని తీసుకొని ఆమెకు పాదాభివందనాలు చేశాడు. ఎంతో సంతోషించాడు ఆ మారుతి. మాత సీత మహాలక్ష్మి అవతారం. ఆ మాతకు పుత్రప్రేమ ఇంత అంతా కాదు.
మారుతి పైన ఆమెకు అమితమైన పుత్ర ప్రేమ గలదు. ఆ ఆభరణములు, నూతన వస్త్రములు ఇచ్చిన తర్వాత కూడా ఆ సీతామాతకు పూర్వము రాముడు బహుకరించిన ఉత్తమ మణిహారం ఒకటి బయటకు తీసి అది ఎవరికి ఇవ్వాలనుకుంటుందా తల్లి? మనసులో మారుతికి బహుకరించాలనుకుంటుంది, బయటికి చెప్పలేదు. ఎందుకు? ఈ మణిహారాన్ని శ్రీరాముడు ఎంతో ప్రేమగా తనకు పూర్వకాలంలో ఇచ్చాడు కనుక ఆ రామ అనుమతి ఉంటేనే ఇవ్వగలదు ఆ తల్లి అని ఆమె అనుకుంటుంది. ఆ మణిహారం వెలుగులు చెబుతూ మెరిసిపోతుంది. దివ్యమైనది, ఉత్తమ వజ్ర వైడూర్యాలతో నిర్మితము ఆ మణిహారం. దానిని పట్టుకొని సీతామాత శ్రీరామచంద్రుని వైపు మరలా చూస్తుంది, ఆయన కళ్ళలోకి చూస్తుంది. ఇతర వానర ప్రముఖులందరిలోనికి కూడా ఒకసారి తొంగి చూసింది మాత సీత. మరలా రాములు వారిని చూసింది ఆ హారం పట్టుకొని. రాముడు సీత ఎట్లాంటి వారు? కనులతోనే మాట్లాడుకోగల ఉత్తమ ఆదర్శ దంపతులు. మనకందరికీ తెలుసు. దంపతులంటే సీతారాములే. ఒకరిపైన ఒకరి ప్రాణము. మనుషులే ఇద్దరు కానీ ప్రాణం ఒకటే. చూడ్డానికి మనుషులు వేరేగా ఉంటారేమో కానీ వారి ప్రాణములు ఎప్పుడు కలిసే ఉండదు, ఒకే ప్రాణం. ఆ కళ్ళుతోనే మాట్లాడుకున్నారు రాములు వారు సీతామాత. అర్థమైంది రాములు వారికి, జానకి ఇంకా ఎందుకు అటు ఇటు చూస్తున్నావు? ఆ హారము నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో నాకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు. ఉత్తముడు, పరమ భాగవతుడు, మహావీరుడు, మహాజ్ఞాని, గొప్ప సంస్కృత విద్వాంసుడు, వ్యాకరణ పండితుడు, నీకు నాకు ముఖ్యుడు, మనకి ఎంతో సేవ చేసినవాడు మారుతి. అతనికి నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు కదా, నాకు అర్థమైనది. తప్పక మారుతికి ఆ హారాన్ని బహుకరించు, అది నాకు కూడా సంతోషమే అన్నాడు రాముల వారు సీతమ్మతో. అలా శ్రీరామచంద్రుడు మారుతిని పొగిడి, సర్వ లక్షణ శుభలక్షణుడు మారుతి, అతనికి ఆ హారాన్ని ఇమ్మని చెప్పేసరికి ఎంతో ఆనందించింది మాత సీతాదేవి. నాయన మారుతి, ఇటు రమ్ము, నీవు నాకు దేవుడిచ్చిన కుమారుడివి. నీవు నాకు ఆనాడు అశోకవనంలో నా ప్రాణములు తీసుకుంటూ ప్రయత్నం చేసే సమయంలో శ్రీరామచంద్రుని యొక్క శుభవార్త నాకు చెప్పావు. అందుకే నాకు ఆనాడు ప్రాణాలు నిలిచాయి. మరలా నేను జీవించి ఉన్నాను అని నా సుఖ సమాచారాన్ని, శుభవార్తను రాముల వారికి చెప్పావు. అందుకే రాముల వారు కూడా నా వార్త విని సంతోషించారు, ఆనందించారు, జీవించారు. మరియును రామరావణ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించి నా పతిదేవునికి విజయం చేకూర్చావు. నా పుత్ర సమానుడు లక్ష్మణునికి ప్రాణాలు అపాయంలో ఉంటే కాపాడావు. నిన్ను మించిన కుమారుడు నాకు ఎవరుంటారు నాయన, రమ్ము అంటూ ఆ మారుతిని ప్రేమగా పిలిచి పుత్రసముడైనటువంటి ఆ మారుతికి ఆ గొప్ప విలువైనటువంటి దేదీప్యమానంతో వెలిగిపోతున్నటువంటి ఆ మణిహారాన్ని బహుకరించింది మాత సీత. మారుతి ఆమె పాదాలపై పడి పలుమార్లు నమస్కరించాడు. జై సీతామాత, జై సీతారాం అంటూ గాల్లోకి ఎగురుతూ తన ఆనందాన్ని తెలిపాడు మారుతి. సీతామాత ఇచ్చేటువంటి ఆ దివ్య బంగారు వజ్రం మణిమయూతమైనటువంటి ఆ హారం హనుమ తన మెడలో వేసుకున్నాడు ఎంతో సంతోషంగా. వేసుకునేసరికి ఆ హనుమ దేదీప్యమానంతో వెలిగిపోతున్నాడు. అతని వెలుగులు ఆ సభలో ఉన్న వారందరికీ కళ్ళు మిరిమిట్లు గొలికాయి. అంతటి కాంతితో వెలిగిపోతున్నాడు. అంటే మాత ఎవరు? లక్ష్మీదేవి ఇచ్చినటువంటి బహుమానం కదా. అది వేసుకునేసరికి ఆ శివుని యొక్క అనుగ్రహంతో భూమిపైన వచ్చినటువంటి ఆ హనుమ అంత దేదీప్యమానంతో వెలిగిపోతూ ఉన్నాడు. అందరూ అతనిని మరీ చూస్తున్నారు, ఆ వెలుగులతో, ఆ కాంతులతో ఉన్న మారుతిని. తదుపరి శ్రీరామచంద్రుడు
ప్రముఖ వానర వీరులను అందరినీ పిలిచాడు. నలుడ, నీలుడ, జాంబవంత మహాశయ, సుషేణ, ద్విధ, మైంద, అందరూ ఇటరులు అని దాదాపు 9,000 మంది ముఖ్యమైనటువంటి వానర వీరులను పిలిచి శ్రీరామచంద్రుడు అందరికీ మణులు, మాణిక్యాలు, బంగారు ఆభరణములు, ఉత్తమ నూతన పట్టు వస్త్రములు బహూకరణ చేశాడు. పేరు పేరున శ్రీరామచంద్రుడు. వారు అతనికి చేసినటువంటి సేవకు అతను కృతజ్ఞతగా ఇవందరినీ గౌరవించాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అంటేనే మర్యాద పురుషుడు, రాముడు అంటేనే మర్యాద పురుషుడు రాముడు. అందరినీ ఆ విధంగా మర్యాద చేశాడు శ్రీరామచంద్రుడు. అలా ఉత్తమ 9,000 మంది వానర వీరులను, బల్లుకు వీరులను సన్మానం చేశాడు రాముడు సీతామాతతో కలిసి. ప్రత్యేకించి సీతామాత ఉత్తమ బంగారు ఆభరణములు, వజ్ర వైడూర్యములు, పట్టు వస్త్రములు తెప్పించి ప్రత్యేకంగా తారకు, రుణకు, ఇతర వానర ముఖ్య స్త్రీ మాతలు అందరికీ సన్మానం చేశారు సీతాదేవి. తదుపరి ఆ సీతామాత విభీషణుని భార్య కుమార్తె అయినటువంటి శర్మ, త్రిజట, ఇతర ముఖ్య రాక్షస స్త్రీలు ఎవరైతే ఉన్నారో శ్రీరామునికి సహకారం చేశారో వారందరినీ పేరు పేరున పిలిచి సీతామాత ఉత్తమ వజ్ర వైడూర్య బంగారు ఆభరణాలను, ఉత్తమ పట్టు నూతన వస్త్రాలను బహుకరించి వారందరిని కూడా సన్మానం చేసింది మాత సీత. అలా గొప్పగా జరిగింది శ్రీరామ పట్టాభిషేకం. ఆ శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తరువాత విందు ఆరగించినటువంటి వానర ప్రముఖులు, అయోధ్యవాసులు, రాక్షస ప్రముఖులు అందరూ కూడా శ్రీరామ సీతామాతల అనుమతి తీసుకొని, భరత శత్రుఘ్నుల లక్ష్మణ అనుమతి తీసుకొని వారు వారి వారి నిజస్థానాలకు వెళ్ళిపోయారు. చాలా గొప్పగా జరిగింది శ్రీరామ పట్టాభిషేకం. చూసిన వారికి పుణ్యప్రదం. శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా సాగింది, పూర్తయింది. ఇంకా చేయవలసింది ఇంకేముంది? యువరాజు పట్టాభిషేకం. రాములు వారు పిలిచాడు లక్ష్మణుడిని. లక్ష్మణ, నిన్ను యువరాజు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, చేసుకో అన్నాడు. మహాత్మా శ్రీరామచంద్ర, నాకు ఎట్టి యువరాజు పట్టాభిషేకం అవసరం లేదు. నేను జీవించి ఉన్న వరకు నీకు భృత్యుడిని, నీ సేవ చేసుకుంటాను అన్నాడు. ఆదిశేషుని యొక్క అవతారం కదూ ఆ శ్రీరామచంద్రుడు, శ్రీమన్నారాయణుడు కదూ, అందుకని ఆ సేవ చేయడమే నాకు ఇష్టం అన్నాడు లక్ష్మణుడు. తదుపరి శ్రీరాముడు భరతుడిని పిలిచి, భరత, నీవు వద్దని చెప్పకము, నీకు నేడు యువరాజు పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. అయిష్టంతోనే సరే అన్న, నీ ఇష్టము అన్నాడు భరతుడు. భరతునికి యువరాజు పట్టాభిషేకం చేశాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు కోసల దేశానికి చక్రవర్తి అయ్యాడు. తన తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల యొక్క సహకారంతో ఆ కోసల సామ్రాజ్యాన్ని 11,000 సంవత్సరములు మహా దిగ్విజయముగా, ధర్మంగా పాలన చేశాడు. ధర్మము ఫలివెళ్ళింది ఆ రామరాజ్యంలో. ఈ శ్రీరామచంద్రుడు తన తమ్ముల సహకారముతో 100కు పైగా అశ్వమేధ యాగములు, పౌండరీకములు, వాజపేయములు, మహాయాగములన్నీ కూడా చేశాడు. శ్రీరాముని పరిపాలనలో మృత్యుబాధ అకాలంగా ఎవరికీ లేదు, అంటే అకాల మరణములు లేవు. శ్రీరాముని కాలంలో భార్యలు ఎక్కడ వితంతువులుగా మిగలలేదు, భర్తలు చనిపోలేదు అకాలంగా. వృద్ధులు, ముసలివాళ్ళు గౌరవంగా జీవించారు. వారిని కుమారులు గౌరవంగా చూశారు. ప్రతిరోజు తల్లిదండ్రులకు పూజ చేయుట కోసల రాజ్యంలో ఉన్న అందరికీ ఒక శాసనమై ఉన్నది.
ఆ కోసల సామ్రాజ్యము రాముడు పరిపాలిస్తున్న కాలంలో నెలకు 3 వర్షాలు పడ్డాయి. మంచి పంటలు పండాయి. ఏ రైతు కూడా నష్టపోలేదు. వ్యాపారులు ధర్మంగా వ్యాపారం చేశారు. రాజు నిర్ణయించిన ధరకే వస్తువులను బజార్లలో అమ్మారు వర్తకులు. దారి దోపిడీలు లేవు, మానభంగాలు లేవు. కన్యలకు మంచి వరులు ఇష్టపడిన వాళ్ళే వచ్చేవారు. అందరికీ చాలా గౌరవ మర్యాదలతో జీవించే హక్కును కలుగు చేశాడు శ్రీరాముడు. ఎవరికి అధిక వడ్డీలు, అధిక పన్నులు లేవు. ధర్మమైనటువంటి పన్నులే వసూలు చేసేవారు రాజోద్యోగులు. అధిక వడ్డీల బాధ లేదు, మృత్యు భయము లేదు, అంటే అకాలంగా మృత్యువులు లేవు. ఆనాడు వేల కొలది సంవత్సరములు పౌరులు జీవించారని చెప్పుకొచ్చారు వాల్మీకి మహర్షి. ఆ కాలము అంత విధముగా రాముని పరిపాలనలో సాగింది. ఆ శ్రీరాముని పరిపాలనలో జంతువులు మనుషులపైన దాడి చేసేవి కాదు. అంటే అరణ్యాల్లో ఉండే జంతువులు గ్రామాల్లోకి వచ్చి ఎవరిని బాధించేవి కాదు. ధర్మంగా రాజ్య పరిపాలన సాగుతుంది. దండనీతి కూడా సక్రమంగా జరుగుతుండేది. ఏ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడేది కాదు. దోషులు తగిన శిక్షలు అనుభవించేవారు. కనుకనే అక్కడ ఎవరు కూడా నేరములు చేయడానికి సిద్ధంగా ఉండేవారు కాదు. అందరూ కూడా ధర్మ జీవనాన్ని గడిపేవారు. భర్తలు గౌరవాన్ని పొందేవారు భార్యల నుంచి. ఏ ఒక్క భార్య కూడా భర్తను నిందించిన పరిస్థితి లేదు. భార్యలను విడనాడిన పరిస్థితి కూడా భర్తలు లేరు. చాలా గౌరవ మర్యాదలతో పౌరులంతా సుఖజీవనాలు చేసేవారు. అందరికీ తగు విద్యా వసతి కల్పించారు. అందరికీ తగ గృహ వసతి కల్పించేవాడు. అందరికీ మంచి రహదారులు, తాగునీరు, సాగునీరు ఏర్పాటు చేశారు ప్రభుత్వాలలో శ్రీరాముల వారు. అంతటి ధర్మ పరిపాలన చేశాడు శ్రీరామచంద్రుడు. ఈ వాల్మీకి రచిత శ్రీరామ పట్టాభిషేకాన్ని విన్నవారికి మంచి ఫలశ్రుతి ఇచ్చారు వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టం పట్టాభిషేకం విన్నవారికి అకాల మరణం సంభవించదు. భార్యలు వితంతువులుగా మిగలరు. ఎందుకంటే వారి భార్యలు, భర్తలు దీర్ఘాయుష్కులవుతారు. కన్యలు వింటే ఉత్తమ పురుషులు భర్తగా వస్తారు. పాపము తెలియక చేసిన వారు పాపము తెలుసుకొని ఈ రామ పట్టాభిషేకం వింటే వారి పాపాలు ప్రక్షాళన అవుతాయి, పుణ్యం సంపాదించుకుంటారు. అంతటి గొప్ప కావ్యము రామాయణం, గొప్ప కార్యక్రమం శ్రీరామ పట్టాభిషేకం. ఇలా శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది అని చెప్పుకొచ్చారు. పరిస్థితి కూడా ఘనంగా ఇచ్చారు వాల్మీకి మహర్షి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామచంద్ర, జై సీతారామ, నమో నమః. శ్రీరామచంద్రునికి, సీతామాతకు మంగళం అగుగాక. జై శ్రీమన్నారాయణ. మీ నరసింగరావు, చిగిలిపిల్లి. శ్రీకృష్ణ పాద దాసులు.